720 రన్స్, 3 సెంచరీస్, 3 హాఫ్ సెంచరీస్, బాల్ తడిసి ముద్దయిపోతే 3 సార్లు మార్చడం, టాస్ వరుసగా 20 సార్లు ఓడిపోవడం, ఇవన్నీ కలిపితే సౌత్ ఆఫ్రికాకి రాయ్పూర్లో గెలుపు. దాంతో సిరీస్ సమంగా మారింది 1-1. అండ్ విశాఖపట్నంలో థర్డ్ ఓడిఐలో ఇట్ టర్న్ యాజ్ ది డిసైడర్. కోర్స్ ఇక్కడ 11వ బ్యాక్ టు బ్యాక్ కన్సెక్యూటివ్ సెంచరీ స్కోర్ చేసిన విరాట్ కోహ్లీ గురించి, రుతురాజ్ గైక్వాడ్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఓడిఐ సెంచరీ గురించి, అలాగే ఎయిడెన్ మాక్రమ్ సెంచరీ అండ్ ది హాఫ్ సెంచరీస్ వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. బట్ అఫ్ కోర్స్ టాస్ ఎంత క్రూషియల్ అర్థమైపోతుంది, డ్యూ ఎంత పెద్ద ఫ్యాక్టర్ అర్థమవుతోంది, చేస్ చేయడం ఎందుకు ఇష్టపడుతున్నారో టీమ్స్, ఇంతకు మించి వేరే ఉదాహరణ అవసరం లేదనుకుంటా. 20వ వరుసగా టాస్ ఓడిపోవడం, ఒక ఇండియన్ క్యాప్టెన్ టాస్ ఓడిపోగానే అలా అని తల వెనక్కి విసిరేయంగానే కేఎల్ రాహుల్ అర్థమైపోయింది ఏంటి ప్రాబ్లం అనేది. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ లో గమనించారట దట్ రాంచీ కంటే కూడా ఎక్కువ డ్యూ పడుతుంది ఈ రాయ్పూర్లో అని. అదే మరి ఒక ఇబ్బందిగా మారింది. బౌలర్స్ చాలా ఇబ్బందిగా పడ్డారు, చాలా కష్టపడ్డారు. బట్ అది ఎక్స్క్యూజా అంటే ఏం చేయలేము, టాస్ మన చేతుల్లో లేనిది. దాన్ని కొంచెం కౌంటర్ చేయాలంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోయారు. ఏం జరిగింది మ్యాచ్ లో? ఇండియా 358 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న 50 ఓవర్స్ లో. ఒక 20-25 రన్స్ తక్కువ స్కోర్ చేశారని అనిపించుంటుంది ఎవరికైనా సరే. ఇన్ఫాక్ట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఒప్పుకున్నాడు పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ. అలాగే సౌత్ ఆఫ్రికా ఆఫ్ కోర్స్ 362 పరుగులు స్కోర్ చేశారు. ఆఖరిలో కార్బిన్ బాష్ ఫస్ట్ ఓడిఐలో చేయలేంది, ఇక్కడ ఫినిషింగ్ రన్ స్కోర్ చేసి ఆ 1-1 అన్న స్కోర్ లైన్ తీసుకొచ్చాడు. ఎయిడెన్ మాక్రమ్ ఒక సెంచరీ చూసాం. డివాల్ బ్రూవిస్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం కూడా చూసాం. అలాగే బ్రెట్స్కీ కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. బౌలర్స్ ఎవరూ కూడా పెద్దగా కనిపించలేదు ఈ మ్యాచ్ లో. రియలీ నాట్ టు బి సీన్. కంటిన్యూ చేసే ముందర మా బ్రోస్ ప్రతి వీడియోలో చెప్పేదే, బట్ చెప్పడం నా ధర్మం. అదేంటంటే ఒక లైక్ కనుక మీరు ఇవ్వగలిగితే, వీడియో నచ్చితేనే, నచ్చకపోతే అక్కర్లేదు. ఇది నాకనే కాదు, ఏ క్రియేటర్ వీడియో చూసినా సరే దయచేసి లైక్ చేయండి. ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రీచ్ ద వీడియో, అది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కౌశిక్ అండ్ కోలో ఈ వచ్చే శుక్రవారం కొత్త పాడ్కాస్ట్ ఛానల్ బాస్, అక్కడ దాంట్లో జయప్రకాష్ గారు, నారాయణ గారు వస్తున్నారు, జేపీ సార్ వస్తున్నారు. ఆయనతో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. చాలా నేర్చుకున్నాను, మీరందరూ కూడా చాలా నేర్చుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది. సో తప్పకుండా క్యాచ్ చేయండి. 6 PM ఫ్రైడే ఈవినింగ్ ఆ ఎపిసోడ్ మీ ముందుకు వస్తుంది. కౌశిక్ అండ్ కోలో ఇప్పటిదాకా అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్. సరే, ఇది సమరీ. బట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత కారణాలు ఏంటి ఓటమికి, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఐ థింక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ ని మెచ్చుకొని తీరాల్సిందే. నంబర్ 4 లో ఆడడం తనకి ఇష్టమైన స్థానం కాదు. తను సాధారణంగా ఓపెనర్ గా ఆడుతుంటాడు డొమెస్టిక్ లో. కాకపోతే ఇక్కడ ఇండియన్ టీంలో స్థానం దొరకడమే ఎక్కువ. అలాంటి ఒక అవకాశం దొరికింది. మొదటి మ్యాచ్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేకపోయాడు, కానీ ఈ మ్యాచ్ లో హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. రుతురాజ్ గైక్వాడ్ కి టాలెంట్ ఉందని అందరికీ తెలుసు. అవకాశాలు రాలేదని మాత్రమే ఇన్ని రోజులు అందరూ బాధపడ్డారు, ఎస్పెషల్లీ తన ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఆఫ్ కోర్స్ కాంపిటీషన్ అంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు తను సెంచరీ కొట్టినప్పటికీ అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్ ఫిట్ గా ఉంటే తిరిగి వెనక్కి స్క్వాడ్ లోకి తను వచ్చేస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ వెయిట్ చేయాలి. కానీ గైక్వాడ్ హ్యాస్ డన్ ఫినామినలీ వెల్. ఫెంటాస్టిక్ నాక్ అది. 77 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేయడం మామూలు విషయం కాదు. తన పైన బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ కాస్త హెల్ప్ చేసింది ఎవరు అంటే, త్రూ దట్ నాక్ వాజ్ విరాట్ కోహ్లీ అట్ ది అదర్ ఎండ్. తాను ఉండి చెప్తూ ఆడించాడని చెప్పేసి రుతురాజ్ గైక్వాడ్ కూడా చెప్పడం వినే ఉంటారు మీరు ఇంటర్వ్యూలో తను మాట్లాడుతున్నప్పుడు. ఏ లెంత్ ని పిక్ చేయాలి, ఏ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, బౌలర్స్ ఎలా టార్గెట్ చేయాలి, ఇది ఎన్నో సందర్భాల్లో చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన, గొప్ప ఆయన విరాట్ కోహ్లీ. దాని నుంచి నేర్చుకున్నాడు. రుతురాజు అలాంగ్ విత్ రాజు కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. బట్ ఐ థింక్ ఐ రియలీ హ్యాపీ రుతురాజ్ గైక్వాడ్. ఇలాంటి నాక్స్ మరిన్ని ఆడాలి, మరిన్ని అవకాశాలు రావాలి ఈ బ్యాటర్ కని కోరుకుంది. ఇస్ నాట్ ఎ యంగ్స్టర్. తను తిలక్ వర్మ లాగా 21-22 సంవత్సరాలు కాదు. అందుకనే ఇప్పటికన్నా అవకాశం వస్తే బాగుంటుంది అని మొదటి ఓడిఐ నుంచి నేను తన సైడ్ వకాలతా పుచ్చుకొని మాట్లాడుతున్నాను. రియలీ హ్యాపీ దట్ ఈస్ పర్ఫార్మ్ వెల్, సెంచరీ స్కోర్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్ దట్ ఓటమికి మాత్రమే దాంట్లో ఒక పాత్ర మిగిలిపోయింది, గెలుపుకి కారణంగా మారలేకపోయింది. బట్ దట్స్ హౌ స్పోర్ట్ గోస్. సమ్ టైమ్స్ ఇండివిజువల్ బ్రిలియన్స్ కొంతవరకే తీసుకెళ్ళగలుగుతుంది. టీం మొత్తం కలిసి సరిగ్గా ఆడితేనే గెలిచేది. సరే, తన పర్ఫార్మెన్స్ ఇలా ఉండగా విరాట్ కోహ్లీ ఏం చేశాడు? విరాట్ కోహ్లీ మరోసారి ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్ అందరికీ పరిచయం చేశాడు. ఇది మనం మర్చిపోయింది కాదు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. 2 మ్యాచ్ల్లో 2 ODIs లో వరుసగా ఆ సెలబ్రేషన్ చేసి చూపించి ఫ్యాన్స్ అందరికీ కూడా దీపావళి, క్రిస్మస్, దసరా, సంక్రాంతి, ఉగాది, అన్ని పండుగలు, ఈద్ అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసాడు అనమాట. అలాంటి ఒక అద్భుతమైన నాక్ ఆడాడు విరాట్ కోహ్లీ. అగైన్ మీరు ఆ నాక్ చూస్తే కనుక అందరివి ఇట్ విల్ బి స్టడెడ్ బై బౌండరీస్. విరాట్ కోహ్లీది ఇట్స్ ఆల్వేస్ స్టడెడ్ బై సింగిల్స్. 45 సింగిల్స్ తీసుకు 45 సింగిల్స్ ఇన్ దట్ సెంచరీ.
37 సంవత్సరాలు ఈ కుర్రాడికి. ఎలా పరిగెడతాడు, ఎలా పరిగెత్తిస్తాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నప్పుడు ఎలా అటు వన్స్ ని టూస్ గా కన్వర్ట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అది. ఈ 37 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఫిట్నెస్ ప్రదర్శించడం మామూలు విషయం కాదు. అతను చెప్తున్నాడు కూడా దట్ ఒక ఎక్స్ట్రా డే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, నా వయసుకి కాస్త మర్యాద చూపించాలని. బట్ మహాప్రభు వచ్చి తను ఆడుతున్నప్పుడు మటుకు ఎవరికి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్నాడు. మరోసారిగా ఫెంటాస్టిక్ నాక్ చూసాం. స్టార్ట్ ఆఫ్ విత్ 6 గుర్తుందా? పైగా ఇది 11వ తను బ్యాక్ టు బ్యాక్ అదే కన్సిక్యూటివ్ ఓడిఐస్ లో సెంచరీ స్కోర్ చేయడం. పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ రికార్డ్ కూడా సొంతమైంది. అది ఏంటంటే వేరే డెకేడ్స్ లో 2 సెపరేట్ డెకేడ్స్ లో 10 సెంచరీలు కనీసం స్కోర్ చేసిన వాడు. అంటే ఫస్ట్ సెంచరీ 2010 కంటే ముందర 2011 నుంచి 2020 దాకా 42 సెంచరీలతో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ 2021 నుంచి ఇప్పటిదాకా 10 సెంచరీలు. సో బేసికలీ ఇంతకు ముందర ఇతనికి ముందర సచిన్ టెండూల్కర్, కుమార సంగకార వీళ్ళిద్దరు మాత్రమే వేరే దశాబ్దాల్లో కనీసం 10 సెంచరీలు స్కోర్ చేసిన వాళ్ళు. విరాట్ కోహ్లీ ఆ జాబితాలో కూడా చేరుకున్నాడు. 53 ఓడిఐ సెంచరీస్, 84 ఇంటర్నేషనల్ సెంచరీస్, 16 కావాలి ఇంకా ఆ మ్యాజికల్ 100 సెంచరీస్ కి వెళ్ళడానికి. ఇంకెవరూ కూడా భవిష్యత్తులో అక్కడికి వెళ్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఈ మనిషి వెళ్ళగలడా అంటే దానిపైన కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ తను ఆడుతున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ ఫైర్ ఇలానే కొనసాగాలని కోరుకుంటే, ఎవరన్నా వీళ్ళు ఉండాలా ఉండకూడదా, టచ్ చేద్దామా అంటే టచ్ చేద్దామని ఆలోచన వస్తేనే భస్మం అయిపోతారేమో, అలా ఆడుతున్నాడు మనిషి. ఎవరు కూడా ముట్టుకునే ఛాన్స్ లేదు ప్రస్తుతానికి. అంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రేట్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు ది కింగ్ వన్స్ అగైన్. వీళ్ళిద్దరు సెంచరీస్ ఇలా ఉంటే కేఎల్ రాహుల్ కూడా మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఏమన్నా కంప్లైంట్ ఉందా అంటే కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత స్కోరింగ్ రేట్ కాస్త తగ్గింది. నువ్వు ఎంత బాగా ఆడినా కూడా కేఎల్ రాహుల్, జడేజా నుంచి అంత పెద్ద కాంట్రిబ్యూషన్ రాలేదు. వాషింగ్టన్ సుందర్ ఎక్కువ బాల్ ఫస్ట్ రాగానే ఒక 5 బాల్స్ డాట్ బాల్స్ ఆడేశాడు, రన్అట్ కూడా అయిపోయాడు 1 రన్ మీద. సో మొమెంటం మళ్ళీ ఒకసారి డిప్ అయింది. ఎలా అయితే మొదటి ఓడిఐలో కూడా 360 కొట్టుండాలనుకున్నామో జరగలేదు. ఇక్కడ కూడా 370, 375 కొట్టుంటే బాగుంటేదేమో అనిపించింది. 358 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది బికాజ్ ఆ మొమెంటం కోల్పోయారు. నా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు కూడా చేజ్లో అద్భుతంగా ఆడారు. వాళ్ళు నేర్చుకుంది ఏంటి మొదటి ఓడిఐ నుంచి అంటే ఎర్లీగా వికెట్స్ పడిపోకూడదు, పడిపోతేనే 12 రన్స్ దగ్గరలోకి వచ్చాం టార్గెట్ కి, పడకపోతే ఏంటి అన్నదానికి సమాధానం ఇదనమాట. బికాజ్ చేస్ చేస్తున్నప్పుడు డ్యూ వస్తున్నప్పుడు బాల్ గ్రిప్ చేయడం కష్టంగా ఉంది. బౌలర్స్ యార్కర్ వేద్దామంటే ఫుల్ టాస్ పడుతోంది, ఫుల్ టాస్ వేద్దామంటే ఇంకేదో పడుతుంది, షార్ట్ బాల్ వేస్తే పైనుంచి వెళ్ళిపోతుంది, ఏదేదో అవుతుంది, కష్టంగా ఉంది వాళ్ళందరికీ కూడా. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జడేజా లాంటి వాళ్లే 2-3 బౌండరీస్ వదలని చూసాం. ఇన్ఫాక్ట్ ఇండియా మిస్ఫీల్డ్స్ చాలా చేశారు, ఓవర్ త్రోస్ బాగా వేశారు. కనీసం ఒక 20-25 రన్స్ ఫీల్డింగ్ లో ఇచ్చేసినట్టుగా అనిపించింది. అండ్ బౌలింగ్ కూడా అంతంత మాత్రమే. ఎస్పెషల్లీ ప్రసిద్ధ్ కృష్ణ అస్సలు సరిగ్గా వేసినట్టుగా అనిపించలేదు. యూ కెన్ బ్లేమ్ ద డ్యూ ఫర్ ఇట్, బట్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ గా అనిపించింది తన బౌలింగ్ చూస్తే. హోప్ఫుల్లీ హీ డస్ బెటర్ తన వచ్చే అవకాశాల్లో. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు సౌత్ ఆఫ్రికాస్ బ్యాటింగ్, ఎయిడెన్ మార్క్రమ్ ఫెంటాస్టిక్ సెంచరీ తన నుంచి, అద్భుతంగా పేస్ చేశారు ఇన్నింగ్స్ ని. బహుమతో కలిసి ఒక 100+ పార్ట్నర్షిప్ ఒకటి. దాని తర్వాత డివాల్ బ్రూవిస్ తన మొట్టమొదటి ఓడిఐ హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, కొన్ని 6లు కొట్టాడు. బావుసు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. బ్రూవిస్ నిజంగా ఇస్ అ వెరీ టాలెంటెడ్ బ్యాటర్. అది గత సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో చూసాం. అదే సౌత్ ఆఫ్రికా కూడా కంటిన్యూ అవుతోంది. అండ్ మ్యాచ్ బ్రెడ్స్కి తను కూడా ఒక కామ్ అండ్ కంపోజ్డ్ హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. రన్ బాలే ఉండింది, బట్ అయినా కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాడు. ఆ షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు, రన్ బాల్ మెయింటైన్ చేస్తూ మిగతా తన పార్ట్నర్స్ కొంచెం అగ్రెసివ్ గా ఆడారు. అందుకే ఈ రన్ చేసి పూర్తి చేయగలిగారు సౌత్ ఆఫ్రికా. దీంతో సిరీస్ 1-1 అయిపోయింది. విశాఖపట్నంలో ఆఖరి మ్యాచ్ ఉంది, దాని గురించి తర్వాత ప్రివ్యూలో మాట్లాడుకుందాం. కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి చక్కచక్క మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ ఆబ్వియస్లీ ద టాస్. దాని కంట్రోల్ కెప్టెన్ చేతిలో లేదు. మనం ఫ్లిప్ చేయాలి ఇండియాలో ఆడుతున్నప్పుడు, అవతల వాళ్ళు కాల్ చేస్తారు, అది మన సైడ్ రాకపోతే చేయగలిగింది ఏమీ లేదు. బట్ టాస్ ఇస్ ప్లేయింగ్ ఏ హ్యూజ్ పార్ట్ ఇన్ దిస్ గేమ్ బికాస్ రెండో ఇన్నింగ్స్ లో డ్యూ ఎంత వస్తుందో చూస్తున్నాం, కష్టంగా ఉంది, డిఫెండ్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మెయిన్ రీజన్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రెండో రీజన్ ఏంటంటే బ్యాటింగ్ లో మనం 358 వరకే స్కోర్ చేయడం. అదే చాలా ఎక్కువ రన్స్ కదరా అది అని అనిపించినా కూడా మనం ఏ పొజిషన్ లో ఉంటున్నాం, 30 ఓవర్స్ కి 200 దాకా వచ్చేసిన తర్వాత, విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత కూడా మనం యాక్సలరేట్ చేస్తే 370, 375 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. హార్దిక్ పాండ్యా లాంటి ఫినిషర్ ఖచ్చితంగా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వాషింగ్టన్ ఆ రోల్ ప్లే చేయలేదు ఇప్పటిదాకా 2 మ్యాచ్లో. 3వ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డిని ఏమైనా ట్రై చేస్తారా, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆ ఎక్స్ట్రా 20-25 రన్స్ అవసరం. ఎందుకు అంటే డ్యూ వస్తుంది, బౌలర్స్ కి ఆ కుషన్ ఇవ్వాలి, వాళ్ళ కొంచెం ఆడుకోవడానికి కొంచెం రన్స్ ఎక్స్ట్రా ఇచ్చి పెట్టాలి, అప్పుడే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ అవతల పక్క వాళ్ళు బాగా స్టార్ట్ చేస్తే, మంచి పార్ట్నర్షిప్స్ కనుక వాళ్ళు సృష్టించగలిగితే. అదే జరిగింది. మూడోది అఫ్ కోర్స్ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదండి. అది మిస్ఫీల్డ్స్ లో ఓవర్ త్రోస్ అన్ని కలిపి ఒక 20-25 రన్స్ అయితే సమర్పించారు సౌత్ ఆఫ్రికాకి. అదొక పెద్ద డిఫరెన్స్ గా మారింది. 4, ప్రసీద్ లాంటి బౌలర్స్ దే నీడ్ టు బకప్. అంటే అవకాశాలు వస్తున్నాయి నిజమే, డ్యూ ఉంది, అది కూడా ఒప్పుకుంటాను. కానీ
తను మొత్తం స్పెల్లో 2-3 మంచి బాల్స్ మాత్రమే వేస్తాను, మిగతా అన్ని కూడా బౌండరీ బాల్స్ లాగా మరి ఈజీగా రన్స్ వచ్చే బాల్స్ వేస్తానంటే కుదరకపోవచ్చు. మరి అది ఇప్పుడు సంబడి బుమ్రా కమ్స్ బ్యాక్, తనకి స్థానం లేదు. సిరాజ్ కమ్స్ బ్యాక్, తనకి స్థానం ఉండదు. ఇలా పర్ఫామ్ చేస్తే కష్టం మరి. సో ఆ బౌలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో ఆల్ ఇన్ ఆల్ ఇవి కారణాలు. వీటి మీద ఆబ్వియస్లీ శ్రద్ధ వహిస్తారు. ఇట్స్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ టాకింగ్ అబౌట్. ఓడిఐ ఫార్మాట్ అద్భుతంగా ఆడతారు వీళ్ళు. మరి విశాఖపట్నంలో ఆ టాస్ కూడా ఏదో కాస్త ఇప్పటికన్నా 1 in 20, అదే 20 టాస్లు వరుసగా ఓడిపోవడం అంటే మీకు ప్రాబిలిటీ అర్థమవుతుందా? 1 in 1 million. 1 in 1 million ప్రాబిలిటీ, 2 to the power of 20. That's how the kismat goes sometimes. Anyways, ఇదన్నమాట సంగతి. సో hope you like the review. వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సమ్ టేల్స్ కి. మరి కూడా మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.